దేవుని వాక్యాన్ని మనం ఆత్మ ద్వారా అర్థం చేసుకొని ఆత్మ ద్వారా మనం వినాలి, చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే చెప్పండి. ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఒకటి. రెండవది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాలి రెండవది. అప్పుడు తిరిగి జన్మించడం అంటే అదే నూతనంగా జన్మించడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనకు నూతన స్వభావం వస్తుందండి పిల్లారా. దేవునికి స్తోత్రం. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినంత కాలము కూడా మనకు పాత స్వభావమే, క్రొత్త స్వభావం కాదు ప్రియులారా. కొత్తగా జన్మించిన వారిని కాదు ప్రియులారా. నీటి మూలంగా ఆత్మ మూలంగా ఖచ్చితంగా జన్మించాలి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియులారా. అప్పుడే నూతన జీవితం వస్తుంది, లేకపోతే రాదు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అర్థమవుద్ది? బైబిల్లో చదివినంత మాత్రానే మనకు తెలుస్తుంది, శరీర ప్రకారంగా తెలుస్తుంది. కానీ అది దేవుని ఆత్మ ప్రకారంగా మనకు తెలియాలంటే మనకు దేవుని ఆత్మ ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం నీతిమంతులుగా ఎట్లా తీర్చబడ్డాం? నీతిమంతులుగా ఎట్లా కొత్తగా జన్మించాం, బాగానే ఉంది. దేవుని కనికరం చొప్పున ఎట్లాగా? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేస్తుంది. ఈ రెండింటి మూలంగా మనము ఆయన కనికరం ద్వారా మనం పొందాము, బాగానే ఉంది. మరి ఎట్లా నీతిమంతులుగా మార్చబడేది ఎట్లా మనం అంటే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమవుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని మూలంగా, ప్రభు మూలంగా, యేసే మూలంగా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం.